కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉందన్నారు. పింఛన్లు, మహిళలకు 2500, రైతులకు బోనస్ సహా ఇతర హామీలపై స్పష్టత లేదని చెప్పారు. నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ప్రజావాణి గురించి గొప్పగా చెప్పారని, కానీ సీఎం కేవలం ఒక్కరోజే వెళ్లారని ఆరోపించారు. ప్రజావాణి తుస్సుమన్నది. ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు. ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. రెండవ రోజు నుంచి మానేసినారు. తర్వాత అదే ప్రజావానికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు. 3-4 రోజులు మంత్రులు పోయినరు. తర్వాత ఆ ప్రజావానికి మంత్రులు పోవడం కూడా బంద్ అయిపోయింది. అంటే ఇప్పటికే మీ 100 రోజుల్లో 60 రోజులు పూర్తయిపోయింది. ఇక మిగిలింది 40 రోజులు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకిచ్చే హామీలను కూడా తొందరగా చేయండి. ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఎట్లా అమలు అవుతుంది? అసలు రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. మహిళల 2500 బోనస్ గురించి, మహిళలకు ఇచ్చే 2500 చెప్పలేదు. వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు. 4000 ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు. అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా? దాని గురించి ఎందుకు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు. మీరు మేలు కాదు కదా, మీరు వచ్చిన ఈ 2 నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది. మీరు 4 విషయాలు చెప్పారు రైతులకు. 4 విషయాలకు 4 కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం ఇస్తామని చెప్పారు. నిజంగా జీతం ఇచ్చారేమో, దాని గురించి ఏదన్నా గొప్పగా గవర్నర్ గారి ప్రసంగంలో కనబడుతుందేమో అని చూసాం. అది ఎక్కడా ప్రస్తావన లేదు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే 7వ తారీఖు వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనాలు పడలేదు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత ధీరంగా తయారైంది.